తాజాంశాన్ని చూస్తున్నాం. అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కడప కోర్టు కొట్టివేసింది. వర్ర రవీందర్ రెడ్డి కేసులో రాఘవరెడ్డి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. షర్మిల, సునీత, విజయమ్మపై వర్రాతో అసభ్య పోస్టులు పెట్టించారు అనే ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ రెడ్డి తెలుసుకుందాం. మురళి తెలుసుకుందాం. మురళి, బెయిల్ పిటిషన్ కి సంబంధించిన మరింత సమాచారం ఏంటి? శ్వేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కడప కోర్టులో వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను న్యాయమూర్తి కొట్టివేశారు. గత 10 రోజుల నుంచి ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ప్రతివాదనలు కూడా కొనసాగుతున్నాయి. ఇవాళ ఆర్డర్ వేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే రాఘవరెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ని న్యాయస్థానం కొట్టేసింది. ప్రధానంగా వర్ర రవీందర్ రెడ్డి కేసులో అవినాష్ పిఏ రాఘవరెడ్డి తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది జనవరిలో వర్ర రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో సునీత, షర్మిల, విజయమ్మ పైన అసభ్యకరమైన రీతిలో జుగుప్సాకరమైన అంశం పైన ఆయన సామాజిక మాధ్యమాల్లో తన ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. ఆ అంశం పైన ఇప్పటికే వర్ర రవీందర్ రెడ్డిని A1 గా ఉన్నటువంటి వర్ర రవీందర్ రెడ్డిని ఈ నెల 8న నమోదు చేసినటువంటి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో వర్ర రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం ఈ సునీత, విజయమ్మ, షర్మిల పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు, కానీ ఆ కంటెంట్లు మాత్రం ఇచ్చింది అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి అని వర్ర రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో పేర్కొన్నారు. అందులో భాగంగా వర్ర రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం రాఘవరెడ్డిని విచారించాలని ప్రయత్నించినప్పటికీ గత 16 రోజుల నుంచి కూడా రాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి పరారీలో ఉన్నాడు. అవినాష్ రెడ్డి పిఏ ఈ నెల 8వ తారీఖు నుంచి ఎప్పుడైతే కేసు నమోదైందో ఆ రోజు నుంచి కూడా రాఘవరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా చిక్కినటువంటి పరిస్థితి. అయితే ముందస్తు బెయిల్ కోసం కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇవాళ అతని పిటిషన్ రాఘవరెడ్డి వేసినటువంటి పిటిషన్ కొట్టివేయడంతో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు అతన్ని పట్టుకోవడానికి కూడా బృందాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ ప్రాంతాలకు కూడా పోలీసు బృందాలు అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టులో ఉన్న నేపథ్యంలో పోలీసులు కాస్త సమయం పాటించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అతను వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో రేపటి నుంచి కూడా ప్రత్యేక బృందాలు రాఘవరెడ్డి కోసం మరోసారి గాలింపు చర్యలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. ధన్యవాదాలు మురళి.